హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ నాగా డివోషనల్ బ్లాగ్స్ అండి. మనము ఈరోజు ఈ వీడియోలో షిరిడి సాయిబాబా గురించి తెలుసుకుందామండి. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కోపర్ తాలూకాలోని ఒక చిన్న గ్రామం షిరిడి. మొదటగా 16 ఏళ్ల పిల్లవాడు ఆ గ్రామంలో వేప చెట్టు కింద కూర్చొని ధ్యానంలో ఉండుట జనులు గమనించారు. ఆ బాలుడు ఎప్పుడూ మౌనంగా ధ్యానంలోనే ఉండేవారు. ఎక్కడి నుండి వచ్చారో, వారి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు. ఎండను వానను లెక్క చేయక రాత్రి పగలు నిరంతరం ఆ వేప చెట్టు కింద తపస్సు చేస్తూ ఉండేవారు. ఒకసారి గ్రామ దేవత అయిన ఖండోబా దేవాలయంలో ఒక పూనకపు వచ్చిన వ్యక్తిని ప్రజలు ఈ బాలుడెవరని ప్రశ్నించగా ఆ వ్యక్తి వేప చెట్టు కింద భూగృహము చూపించినారు. అక్కడ త్రవ్వి చూస్తే లోపల గుహ, మెట్లు, అందులో వెలుగుతున్న 4 దీపాలు, జపమాలలు, కొయ్యబల్లలు, తపమాచరించిన గుర్తులు కనిపించాయి. తన గురుస్థానమని, దానిని కాపాడవలసిన బాధ్యత తనకున్నదని ఆ బాలుడు దానిని మూసివేయించినారు. ఆ బాలుడిని ఖండోబా దేవాలయ పూజారి ఆవో సాయి అని పిలిచారు. అప్పటి నుండి ఆ బాలుణ్ణి సాయి అని ఆ ఊరి ప్రజలు పిలిచేవారు. ఆ బాలుడు ద్వారకామాయి అనే మసీదులో నివసించుట వలన బాబా అని పిలువనారంభించినారు. బాబా అనగా పాప లేక తండ్రి అని అర్థము. వారు సాయిబాబాగా పిలువబడేవారు. సాయిబాబా ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి జన్మించినారు అనే దానికి సరైన ఆధారాలు లేవు. కొంతమంది సాయిబాబా అయోని సంభవుడు అని చెప్పుదురు. కొంతమంది దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో పత్రి అనే గ్రామంలో పుట్టినారని చెబుతారు. పత్రి షిరిడి గ్రామమునకు 277 కిలోమీటర్ల దూరములోనున్నది. సాయిబాబా తల్లి ఆ బిడ్డను ఒక ఫకీరుకు పెంచుటకు ఇచ్చినారని చెప్పినారు. ఫకీరు భార్య వెంకుస అని హిందూ గురువుకు అప్పజెప్పినారని ఒక వాదన. సాయి సచ్చరిత్ర పుస్తకములో బాబా పత్రి అనే గ్రామంలో జన్మించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఏది ఏమైనా దేనికి నిర్దిష్టమైన ఆధారములు లేవు. ఋషుల పుట్టుక గురించి, నదుల పుట్టుకల గురించి తెలుసుకోవలసిన అవసరము లేదు అని విఘ్నులు చెప్పి ఉన్నారు. 1854 సంవత్సరంలో సాయిబాబా షిరిడి నుండి వెళ్ళిపోయి 3 ఏళ్ల తర్వాత మరలా షిరిడి ప్రవేశించారు. ఆయన చినిగిపోయిన చొక్కా ధరించి తలగుడ్డతో ఒక రేకు డబ్బా, జోల, చిన్న కర్ర, చిలుంగొట్టము పట్టుకొని తిరిగేవారు. చూడటానికి ముస్లిం వలె కనిపించేవారు. హిందూ మతాచారాలను ప్రోత్సహించేవారు. యోగ వాసిష్ట అను గ్రంథములను చదవమని చెప్పేవారు. వశిష్ఠుల వారు శ్రీరామచంద్రమూర్తి తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నప్పుడు ఈ పుస్తకము పఠనము చేయమని చెప్పినారు. వారి చెవులకు చిల్లులు ఉండేవి. ద్వారకామాయి నందు ధిని వెలిగించి భక్తులను ధినిలోని బూదిని ప్రసాదముగా ఇచ్చేవారు. ప్రతిరోజు ఆయన తిరుగలి విసిరేవారు, భజనలు చేసేవారు. సబ్కా మాలిక్ ఏక్ హై అని, అల్లా మాలిక్ ఏక్ హై అని, అల్లా ఏక్ హై అని, నారాయణ నారాయణ అని ఉచ్చరించేవారు. ప్రతిరోజు ఆయన 5 ఇళ్లలో మాత్రమే భిక్షాటన చేసేవారు. పూర్వకాలంలో 5 ఇళ్లలో మాత్రమే రోజుకు భిక్షాటన చేయవలెనని నియమముండేది. ఈ నియమము కుచేలుడు పాటించినట్లుగా భాగవతములో ఉన్నది. ఒకవేళ 5 ఇళ్లలో భిక్ష దొరకకపోయినచో ఆ రోజు భిక్షకుడు ఉపవాసము ఉండవలెనని నియమము. బాబా తను తెచ్చిన భిక్షను ముందు కుక్కలకు పెట్టి అవి ఎంగిలి చేసి మిగిల్చిన భిక్షను భుజించేవారు. ఇలా ఎన్నడూ ఏ యోగి చేయలేదని తెలియచున్నది. బాబా ఎందరికో వ్యాధులు నయం చేసినారు. భక్తుల కోరికలు తీర్చేవారు. ఊర్లలోని కలరా, మసూచి వగైరా అంటువ్యాధులను వదిలించేవారు. ఒకరోజు దాసగను అను భక్తుడు గంగా యమున సంగమమైన ప్రయాగ పుణ్యక్షేత్రమునకు వెళ్ళాలని బాబా వారి అనుమతి కోరగా బాబా 2 పాదాల బొటన వేళ్ల నుండి గంగా యమునలు ధారగా ప్రవహించినవి. ఇంకా ఎన్నెన్నో మహిమలు కలిగి ఉండిరి.
1918వ సంవత్సరంలో శరీరాన్ని పెడతారని శిష్యులకు ముందుగానే చెప్పినారు. అలాగే 1918 అక్టోబరు 15వ తేదీ విజయదశమి పర్వదినాన ఈ సాయిబాబా దేహత్యాగం చేసినారు. శ్రీ సాయిబాబా దేహత్యాగం చేసినారు. ఈ సమయంలో భక్తులు భగవద్గీత, ఖురాన్ పఠించుచుండినారు. షిరిడీలోని బూటీవాడ అను ప్రదేశంలో స్వామి పార్థివ దేహాన్ని సమాధి చేసినారు. షిరిడీ ప్రపంచంలోని గొప్ప పుణ్యక్షేత్రములో ఒకటిగా ప్రసిద్ధి చెంది ఉన్నది. సాయిబాబా శ్రద్ధ, సబూరి అనగా ఓర్పుతో ఉండవలెనని భక్తులకు ప్రబోధించేవారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పేవారు. ప్రతి జీవిని ప్రేమించమని, వీలైనంత వరకు సహాయం చెయ్యమని చెప్పేవారు. ఇది సహాయము ప్రతి జీవిని ప్రేమించమని, వీలైనంత వరకు సహాయము చేయమని చెప్పేవారు. ఇదండి బాబా గురించి మనము ఈరోజు తెలుసుకున్నది. అందరికీ తెలుసుకున్నారని అనుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని టచ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదములు.